హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇక్కడైతే ఎక్కడికి వెళ్తున్నారు అని అనుకుంటున్నారా? మేమైతే రాయ్పూర్ నుండి హైదరాబాద్కి అయితే వెళ్తున్నాం అనమాట. మీరైతే తీజ్ వీడియోస్ అన్నీ చూసారు కదా, ఆ తీజ్ కోసమే వెళ్తున్నాం అనమాట. మేము రాయ్పూర్ టు హైదరాబాద్ అనమాట. ఏసీలో అయితే మేము ప్రీ బుకింగ్స్ అయితే చేసుకున్నాము టికెట్స్. సో అందుకే అనమాట మా బాబు అయితే యాజ్ యూజువల్ ఎక్కడికి వెళ్ళినా ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతాడు. ఇక్కడైతే నేను వ్లాగ్ అయితే రికార్డ్ చేశాను. సో అదే వ్లాగ్ అనమాట ఇది. ఇక్కడైతే మేము ఆటో బుక్ చేసుకున్నాము. యాక్చువల్లీ మా హస్బెండ్కి అయితే లీవ్స్ ఏం లేదు, బట్ మా కోసం, నా హ్యాపీనెస్ కోసం అయితే 2 డేస్ లీవ్ తీసుకొని మరి నన్ను అయితే విలేజ్కి అయితే తీసుకెళ్ళాడనమాట. ఇలాంటి హస్బెండ్ ఉండడం చాలా అంటే చాలా లక్కీ. బాబు అయితే యాజ్ యూజువల్ చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాడు. ఇక్కడైతే స్టార్ట్ అయిపోయామన్నమాట ఆటోలో. నాకైతే చాలా అంటే చాలా ఎగ్జైటెడ్గా ఉంది, ఎందుకంటే నెక్స్ట్ డే తీజ్, చాలా అంటే చాలా సెలబ్రేషన్స్ ఉంటాయి కాబట్టి. మేమైతే ఉండేది రాంపూర్ తాండా అనమాట, తెలంగాణ డిస్టిక్ కామారెడ్డి, తెలంగాణ స్టేట్ కామారెడ్డి డిస్టిక్ బాన్స్వాడ మండల్ అండ్ రాంపూర్ తాండా అనమాట మా విలేజ్. పోచారం తాండా అని కూడా అంటారు, ప్లస్ రాంపూర్ తాండా అని కూడా అంటారు. మేమైతే రాంపూర్ తాండాకి అయితే వెళ్తున్నాము తీజ్ కోసము. ఇక్కడైతే ఆటో అయితే స్టార్ట్ అయిపోయింది. ఆటోలో అయితే రిలాక్స్ అవుతున్నాం అనమాట, చిల్ అవుతున్నాము. అలా అలా కబుర్లు మాట్లాడుకుంటూ అయితే మేమైతే ఆటో ఎక్కేసి రైల్వే స్టేషన్ వరకు అయితే వెళ్ళిపోయాము. ఇక్కడైతే బాబుని చూశారు కదా, ఎంత ఎక్సైటెడ్గా ఉన్నాడో, ఎంత హ్యాపీగా ఉన్నాడో. ఆటోలో కూర్చుంటే చాలన్నమాట, అలా బయట చూస్తూ వ్యూని అయితే ఎంజాయ్ చేస్తాడు. ఇంకొకటి ఏంటంటే, ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడైతే నేనైతే మా బాబునైతే ఎత్తుకోను అనమాట. మొత్తం మా హస్బెండ్ దగ్గరే ఉంటాడు బాబు. మా హస్బెండ్ అయితే చాలా కేరింగ్గా టేక్ కేర్ అయితే చేస్తాడనమాట. ఇంట్లో ఉన్నప్పుడు నేను చూసుకుంటాను, బట్ బయటికి వెళ్ళినప్పుడైతే మొత్తం మా హస్బెండ్ అయితే చూసుకుంటాడు ఇక్కడ బాబునైతే నేను జస్ట్ వీడియో కోసం అయితే ఎత్తుకున్నాను, హాయ్ చెప్పమంటున్నాను. చూడండి ఎలా చూస్తున్నాడో. సో ఇక్కడైతే రాయ్పూర్ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఇదే అనమాట రాయ్పూర్ రైల్వే స్టేషన్ అనమాట. ఇక్కడ నుండి అయితే మన ప్లాట్ఫామ్ నెంబర్ చూసుకొని అయితే మన ట్రైన్ దగ్గరికి అయితే వెళ్ళాలి. సో అదే చేస్తున్నాం అనమాట. ఇక్కడ బాబు అయితే మా హస్బెండ్తో ఉన్నారు. నాకైతే ఇక్కడ రాయ్పూర్ రైల్వే స్టేషన్ అయితే అంతగా నచ్చదు, అంత నీట్గా అయితే అనిపించదు అనమాట. అంత మెయింటెనెన్స్ కూడా ఏమీ ఉండదు, ఏదో నార్మల్గా ఉంది అంటే ఉంది అన్నట్టు ఉంటుంది అనమాట. రైల్వే స్టేషన్ అయితే అంత క్లీన్నెస్గా మెయింటైన్ అయితే చెయ్యరు ఇటు సైడ్. ఇక్కడైతే మా ట్రైన్ నెంబర్ అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ చూసుకొని అయితే మా ట్రైన్ ఎక్కడ ఉందో అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ చూసుకున్నాము. ప్లాట్ఫామ్ నెంబర్ 7లో అయితే మా ట్రైన్ ఉందన్నమాట. సో అక్కడికే వెళ్తున్నాం అనమాట మేము. ట్రైన్ జర్నీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, పిల్లలతోని ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. మేము ఫస్ట్ టైం అనమాట రాయ్పూర్ టు, అంటే బాబుతో ట్రావెల్ చేయడం రాయ్పూర్ టు హైదరాబాద్కి. మేము ఎప్పుడు వెళ్ళినా కానీ బస్సులోనే వెళ్తామన్నమాట, ప్రతిసారి బస్సులో వెళ్తామన్నమాట. సో డైరెక్ట్ మేము దిగాల్సిన ప్లేస్లో అయితే దిగేస్తామన్నమాట. మా డిస్టిక్ దగ్గర అయితే దిగుతాము. బట్ ఈసారి అయితే మా ప్లాన్స్ అయితే వేరే ఉండే అనమాట. సో అందుకే ఈసారి ట్రైన్లో అయితే వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాము. సో ఇక్కడే అనమాట మా ట్రైన్ అయితే ఇదే అనమాట. మా కోచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. B5 అనమాట మా కోచ్. సో అక్కడికైతే వెళ్తున్నాము. యాజ్ యూజువల్ అనమాట, ట్రైన్ ఎక్కిన తర్వాత చిప్స్ అయితే తింటారనమాట. మా బాబాయ్ అయితే చిప్స్ అయితే తింటున్నాడు. యాక్చువల్గా మా బాబాయ్ అయితే చిప్స్ అయితే ఎక్కువ తినడనమాట రూమ్లో, ఏదో బయటకు వెళ్ళినప్పుడు అలా అలా అయితే కొద్దిసార్లు అయితే తింటాడనమాట. అంతే, ఇక్కడైతే ఎంజాయ్ చేస్తున్నాడు వ్యూ చూస్తూ.
ఏసీ కోచ్ కాబట్టి ట్రాన్స్పరెంట్ మిర్రర్స్ అయితే ఉంటాయి. అదైతే మాకు చాలా ప్లస్ అయిందనమాట. బాబు అలా కూర్చొని అయితే వ్యూ అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాడు. ట్రైన్ జర్నీ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. బాబు అయితే ఎలాంటి ఇబ్బంది పెట్టలేదన్నమాట మాకు. ఇక్కడ ట్రైన్‌లో వెళ్తున్నప్పుడైతే మాకైతే ఇస్కాన్ టెంపుల్ అయితే కనిపించింది. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఇస్కాన్ మందిర్. వ్యూ అయితే ఎంత బాగుందో కదా! చాలా అంటే చాలా బాగుంది. ఇదే అనమాట ఇస్కాన్ మందిర్. రాయ్‌పూర్‌లో చాలా పెద్దగా ఉంటదనమాట మందిర్. ఇది అనమాట అది. పరుగెడుతోంది నీకేసి వినమంటోంది తన ఊసే అలలెగసే కలవరమాయి తనలో నిన్ను చూసే ఈ మనసే సై 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 నా మనసే సై 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 ఎన్నో కలలను చూసే కన్నే కొదిలేసే నువ్వే తను వెతికే ఆ తొలి వెలుగని తెలిసే ఎన్నో కలలను చూసే కన్నే కొదిలేసే నువ్వే తను వెతికే ఆ తొలి వెలుగని తెలిసే కోరుకున్న తీరాన్నే తాను చేరినా తీరిపోని ఆరాటంతో కలవరించెనా వెనకని తిరుగుతూ చెలి జత విడువదు దొరికిన వరముతు కుదురుగా నిలువదు ఏం చేస్తే బాగుంటుందో చెప్పని వెళ్తనసే మనసే సై 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 నా మనసే సై సై. ఇక్కడైతే ట్రావెల్ చేసి 2 అవర్స్ అయితే అయిపోయిందనమాట. నైట్ అయిపోయింది. సో ఇక్కడైతే బాబు అయితే పడుకున్నాడు అనమాట. మనకి ఏసీ కోచ్లో మనకి 2 అయితే బ్లాంకెట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు కదా, అదే అనమాట. బాబుకి అయితే కింద వేసి పడుకోబెట్టేశాను. తనైతే చాలా రిలాక్స్గా అయితే పడుకున్నాడు అనమాట. ఇక్కడైతే బాబు అయితే పడుకొని లేచాడు అనమాట. లేవగానే నేనైతే ఇంట్లో నుండి తీసుకొచ్చిన ఎగ్ రైస్ అయితే బాబుకి అయితే తినిపించేసాను అనమాట. తనైతే హాయిగా తినేసాడు కడుపు నిండా. ఇక్కడ ఫుడ్ అయితే అంత బాగుండదని చెప్పాను కదా, సో నేను ఇంట్లో నుండే ప్యాక్ చేసుకొని తీసుకొచ్చిన ఫుడ్ అయితే బాబుకి పెట్టేశాను. మంచిగా తిన్నాడనమాట. సో ఇక్కడ నైట్ అయిపోయింది. బాబు అదే చూస్తున్నాడు. నేను పడుకున్నప్పుడు వెళ్తుండే ఇప్పుడేంటి చీకటి అయిపోయింది అన్నట్టు నేను ఇక్కడ అప్పర్ బెడ్కి అయితే వెళ్ళిపోయాను అనమాట. బాబు అయితే చూస్తున్నాడు ఎక్కడున్నా అని. ఇక్కడైతే ఆడుకుంటున్నాను అనమాట బాబుతో. కొద్దిసేపు అలా రిలాక్స్ అవుతున్నాము, చిల్ అవుతున్నాము. కాలం నేడిల మారనే పరుగులు తీసనే హృదయం వేగం వీడదే గతికే చలిమే నీడై నన్ను చేరితే కన్నుల్లో నీవేగా నిలువెల్లా స్నేహంగా తోడున్న నీవే ఇక గుండెల్లో ఇల్ల
ఊపిరి పాడే పెదవిని వీడే పదముఖ కవితై మది నీ వశమై నువ్వు నా సగమై ఏదలో తొలి ప్రేమే కడలై ఎగిసే వేళ పసివాడై కెరటాలే ఈ క్షణం చూడనా చూడనా ఎగిరే నింగిదాకా ఊహల్లే రెక్కల్లా చేసిందే ఈ భావం ఓ కాలాన్నే కాచేసే కళ్ళ కౌగిల్లో కరిగే కలలే ఓ వెన్నెల్లో వేధించే వెండి వానల్లో వెలిగే మనమే మౌనంగా లోలానే కావ్యంగా మారే కలే పన్నీటి నల్లై ప్రాణమే తాకే ఊపిరే పోసే ఇది తొలి ప్రణయం మనమాపినాగదే ఎన్నడూ పీడదే వెళ్ళిపోమాకే ఎదనే వదిలేపోమాకే మనసే మరువై నడవాలి ఎందాకే వెళ్ళిపోమాకే ఎదనే వదిలేపోమాకే మనసే మరువై నడవాలి ఎందాకే భాషೆ తెలియదే లిపి లేదే కను చూపే చాలల్దే లోకాలంతమైనా నిలిచేలా మన ప్రేమే ఉంటుందే ఇది వరమే మనసుని తరివే చెలిముఖ వరమే మురిసిన పెదవుల సడి తెలిపే స్వరమే ప్రణయపు కిరణం ఎదకిది అరుణం కనులకి కనులని ఎరవేసిన తొలి తరుణం మది నదిలో ప్రేమే మెరిసే ఏ అనుమతి అడగక కురిసే నీలో నాలో హృదయం ఒకటై పాడే కదలిక కన్నులని వీడలే మనసిక పరుగే ఆపదే మనసిక పరుగే ఆపదే నీలో నాలో నీలో నాలో నీలో నాలో ఇక్కడైతే మేము చర్లపల్లి స్టేషన్లో అయితే దిగామన్నమాట. చర్లపల్లి స్టేషన్ అయితే చాలా అంటే చాలా అప్డేట్ అయిపోయిందనమాట. చాలా అంటే చాలా బాగుంది. నేను ఇక్కడికి సెకండ్ టైం అనమాట చర్లపల్లి స్టేషన్లో దిగడం. ఫస్ట్ అయితే మేము తిరుపతికి ట్రావెల్ చేసినప్పుడు రిటర్న్లో వచ్చినప్పుడు అయితే చర్లపల్లిలోనే దిగాము. ఇది సెకండ్ టైం అనమాట చర్లపల్లిలో దిగడం. యాక్చువల్లీ మేము ఇక్కడ నుండి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. సో మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి చర్లపల్లి స్టేషన్ అయితే చాలా దగ్గరలో ఉంటుంది. సో అక్కడే అయితే దిగిపోయామన్నమాట. ఇక్కడ చూడండి ఎంత నీట్, మీరు ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ రాయ్పూర్ టు హైదరాబాద్ ఎంత నీట్నెస్ డిఫరెన్స్ ఉందో చూడొచ్చు. రాయ్పూర్లో స్టేషన్స్ అంతా మెయింటైన్ చేయరు, బట్ ఇక్కడ మన సైడ్ అయితే చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. వేరే కొత్త భూమిపై ఉన్నానా ఏదో వింత రాగమే విన్నానా వేరే కొత్త భూమిపై ఉన్నానా ఏదో వింత రాగమే విన్నానా పలికే పాలకూవతో కులికే పూల కొమ్మతో కసిరే వెన్నెలమ్మతో స్నేహం చేసా ఎగిరే పాల వెల్లితో నడిచే గాజు బొమ్మతో
పొందం ముందు జన్మదా ఏమో బహుశా హోయినా 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 ఇక ఏదేమైనా మీతో చిందులు వేయనా వేయనా హోయినా 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 కలకాలం మీతో కాలక్షేపం చేయనా చేయనా Think I caught the feels this summer. Bet you're one of a kind, no other. Be my sweetie, be my sugar. Had enough as a one-side lover. I think I caught the feels this summer. Bet you're one of a kind, no other. Be my sweetie, be my sugar. Had enough as a one-side lover. Yeah. జీవితానికి రెండో ప్రయాణముందని దారి వేసిన చిట్టి పాదమా నా జాతకానికి రెండో భాగముందని చాటి చెప్పిన చిన్ని ప్రాణమా గుండెల్లోనా రెండో వైపే చూపి సంబరానా ఉంచవేనేస్తామా నాలో నాకే రెండో రూపం చూపి దీవించిందే నీలో పొంగే ప్రేమ వెలిగే వేడు కవ్వనా కలిసి